సర్వ మానవాళిని నడిపించాలి. వెళ్ళు అండ్ మేక్ డిసైపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్. అన్ని దేశములను, అన్ని రాజ్యములను, ప్రపంచాన్ని శిష్యులుగా శిష్యత్వంలోనికి మార్చు. దాట్ ఈజ్ అవర్ కాల్. బిజినెస్ ఈజ్ యువర్ కాల్. పాలిటిక్స్ ఈజ్ యువర్ కాల్. ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ కాల్. ఏ రంగంలో నువ్వు ఉంటే ఆ రంగంలో ఆయన ప్రతినిధిగా బ్రతకడం నీ పిలుపు. నీ సమాజంలో నువ్వు కడుతున్నటువంటి, నీ దేవుడు కట్టగా నువ్వు ఉపయోగించుకుని కట్టగా కడుతున్నటువంటి ఆయన శరీరంలో భాగముగా ఉన్న ప్రజలను ప్రోత్సహించు. బికమ్ ఎ మిషనరీ ఇంటూ మీడియా మినిస్ట్రీ. బికమ్ ఎ మిషనరీ ఇంటూ పాలిటిక్స్. బికమ్ ఎ మిషనరీ ఇంటూ బిజినెస్. బికమ్ లివ్ లైక్ ఎ మిషనరీ in education, in technology. ఎన్ని రంగాలు. మనం ఓన్లీ భక్తిలో బ్రతికేస్తామంటే ఎట్లా? భక్తి మంచిదే, కానీ ఈ రంగాలన్నీ కూడా నీ భక్తికి ఉపయోగపడే రంగాలు. వాటిని మర్చిపోకూడదు. రిలీజ్ యువర్ చిల్డ్రన్ టు ఇంపాక్ట్ దిస్ కంట్రీ. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ప్రభావితం చేయడానికి నీ పిల్లలను, నీ యువకులను నీ చేతిలో బాణములుగా ఉన్న వారిని ఉపయోగించుకో. So there are 3 things that you can do. ప్రభువైన యేసుక్రీస్తు 3 మీరు నమ్మినటువంటి, మీరు ప్రజలైతే నమ్ముతున్నారో వాటి నుంచి బయటపడటానికి 3 రకాలైన దర్శనాలు మీరు చూడాలి. మొదటిది సత్యవాక్ దర్శనం. అది మీకు అందరికీ తెలిసినది, మీరందరూ అనుభవించేదే. మీ జీవితంలో ఈ వాక్యము కనుక మీ జీవితానికి తాకకపోతే, మీ జీవితాన్ని ప్రభావితం చేయకపోతే, ఈరోజు ఇక్కడ కూర్చుని పరిచర్య సేవ అన్నటువంటి ఈ కసితో మీరు ఉండరు. సత్యవాక్ దర్శనం. రెండవది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి దర్శనం. ఇది మీలో కొందరికి తప్పకుండా ఉంటుంది. ఇంకొందరు ఒకవేళ అనుమానపడే అవకాశం ఉండి ఆయన ఇంకా అంగీకరించక, పొందక, ఆయనతో మమేకమై పనిచేయక కేవలము సత్యవాక్ దర్శనంలోనే ఉండేవారు లేకపోలేదు క్రైస్తవ సమాజం. ఆయన పెంతెకొస్తు దినాన దిగివచ్చి మనలను వరముల చేత, మనలను ఫలము చేత ఆయన మనల్ని నింపినప్పుడు స్త్రీలు పురుషులు అన్న తేడా లేకుండా అధికారము కలిగి బ్రతకడానికి, ప్రవక్తలై ప్రవచించటానికి, డునామీస్ అద్భుత కార్యాలు చేయటానికి, మన నోరు తెరిచి మాట్లాడితే పీస్, మన నోరు తెరిచి మాట్లాడితే సమాధానం, మన నోరు తెరిచి మాట్లాడితే అధికారం, మన నోరు తెరిచి మనం చేసే పనుల్లో గొప్ప పనులు, అటెంప్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్నట్లుగా ఈ పరిశుద్ధాత్ముని దర్శనం ఆయన దిగి వచ్చినప్పుడు, భాషలు ఆయన దిగి వచ్చినప్పుడు, ప్రవచనం ఆయన దిగి వచ్చినప్పుడు కేవలం 4 గోడల మధ్య కాదు, మనకు పట్టినటువంటి ఇంకొక అందులోనే ఒక ఉపశాఖ ఏమిటి అంటే, ప్రవచనం అన్నది నా భార్య ఎర్ర చీర కట్టుకుంటుందా, పచ్చ చీర కట్టుకుంటుందా, రేపు మీరు వంకాయలు అనుకుంటారా, టెంకాయలు అనుకుంటారా, ఇలా చెప్పడం ప్రవచనం అనుకుంటున్నాం. దాట్ ఈస్ నాట్ prophecy. Prophecy is standing in front of authorities and challenging them and inviting them to accountability. ప్రవచనం అంటే అధికారులు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల ప్రభావంలో ఉన్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నిలబడి రా, అకౌంటబుల్ గా ఉండు, యు ఆర్ నాట్ ద కింగ్, హీ ఈస్ ద కింగ్ అని చెప్పగలరు. దాట్ ఈస్ ప్రవచనం. అదే వాక్యమును ప్రవచనాత్మకంగా ప్రజల ముందు ప్రకటించడం, అది నీ పిలుపు. వేరెవర్ యు గో, సంత వీధులలో, అరియుపక దగ్గర, మార్కెట్లో, వ్యాపారంలో, మీడియాలో, రాజకీయంలో, ప్రతి రంగంలో. ఆనాడు రాజకీయంలో విలియం విల్బర్ఫోర్స్ గారు నిలబడుకొని కొట్లాడకపోతే మీ పిల్లలను బలిచ్చే హక్కు ఇంకా అగ్రకులాల వారి దగ్గర ఉండేది. ఆనాడు విలియం విల్బర్ఫోర్స్ నిలబడుకొని కొట్లాడకపోతే, ఒక మిషనరీగా లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ నిలబడుకొని మాట్లాడకపోతే, ఈనాడు సతీ వ్యవస్థ అలాగే, నీ భార్య అలాగే, నువ్వు చచ్చిన తర్వాత చావాలి అన్నటువంటి మూఢనమ్మకంలో బతికే. ఆనాడు విలియం విల్బర్ఫోర్స్ గారు నిలబడుకొని మాట్లాడకపోతే, నువ్వు నల్ల జాతి వాడివని, నీ నుదులు పెద్దగా ఉన్నాయని, బాకిమో వేసుకొని మాట్లాడతావని, రింగులు ఎంటుకలు ఉన్నాయని, నువ్వు మనుష్య జాతికి చెందినవాడిని కాదని, నువ్వు బానిసవని, నిన్ను అమ్మచ్చని మలేషియా, జావా, సమత్రా, సింగపూర్, రంగూన్ లాంటి దేశాలకు, ప్రాంతాలకు నిన్ను ఎగుమతి చేసి దిగుమతి చేసుకోవడం ఈ రోజుకు నడిచేది. ఇట్ ఈస్ వన్ మిషనరీ
విత్ ది ఐడియాలజీ, దేవుని వాక్యం 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని రాజ్యం అన్నటువంటి ఆలోచనకు వచ్చాడు. కాబట్టి నౌ యు ఆర్ ఫ్రీ. దట్ ఈస్ వాట్ యువర్ కింగ్ ఈస్ డూయింగ్. అది నీ రాజు ఈ ప్రపంచంలో చేస్తున్నటువంటి